హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ పేరు వినగానే బాగా డెవలప్మెంట్ అయిన సిటీలలో ఒకటిగా మనందరికీ తెలుసు. అలాగే ఇక్కడ నీటి ఎద్దడి మొదలైందండోయ్. వేసవి రాకముందే ఇక్కడ నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈ సమస్యలన్నిటికీ మనం చేస్తున్న పరిస్థితులు కూడా కొంత కారణం కావచ్చు. బాగా డెవలప్మెంట్ అయిన సిటీలలో బెంగళూరు కూడా ఒకటని మనకు తెలుసు. దీనినే భారత సిలికాన్ వ్యాలీ అని కూడా అంటారు. దీనికి అటువంటి పేరు ఉంది. అలాంటి ప్రదేశమైనప్పటికీ నీటి ఎద్దడి తప్పటం లేదు. ప్రజలు ఇందుకు కారణంగా ఎండల తీవ్రత అని భావిస్తున్నారు. చెట్లు ఉన్నప్పటికీ ఇంత ప్రభావం ఎందుకుంటుందో అని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా నీటి ఎద్దడే కాదండోయ్, ట్రాఫిక్ సమస్య కూడా రాను రాను ఎక్కువైపోతోంది. అన్ని నగరాలలాగానే ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే రాను రాను ట్రాఫిక్తో పాటు నీటి ఎద్దడి కూడా ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరు కావేరీ నది. ఈ కావేరీ నది బేసిన్లో ఉన్న రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టాలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా బలహీనపడడంతో వర్షాలు పడతాయనే ఆశ కూడా లేకుండా పోయింది. ఇక కావేరీ నది బేసిన్లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు అధిక మొత్తంలో నీరు అందుతుంది. ఇక కావేరీ నది నీరు రాని ప్రాంతాలు బోర్వెల్స్, వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు 1450 మిలియన్ల లీటర్ల నీరు అందుతుండగా ఇంకో 1680 మిలియన్ల లీటర్ల నీటి కొరత ప్రతిరోజు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. బెంగళూరులో టెక్ కంపెనీలు ఉన్న మొత్తం 58 ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. వైట్ ఫీల్డ్స్, ఆర్ఆర్ నగర్, యలహంక, దసరహల్లి జోన్స్, మహదేవపుర, బొమ్మనహల్లి లాంటి ప్రాంతాల్లో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాటర్ ట్యాంకర్లపై జనం భారీగా ఆధారపడుతుండటంతో వాటి ధరలు రెట్టింపయ్యాయి. గతంలో 12,000 లీటర్ల ట్యాంకర్లు 10 నుంచి 1200 వరకు ఉండగా ప్రస్తుతం అది 2,000కు చేరింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు వాటర్ సప్లై అండర్ సివరేజ్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరా బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నగరవాసులు మరింత భయపడుతున్నారు. 1.4 కోట్ల మంది నివసిస్తున్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటోంది. రోజు రోజుకు పెరుగుతున్న బెంగళూరు జనాభా కూడా సమస్యకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏటా బెంగళూరులో 10 లక్షల జనాభా పెరుగుతూ వస్తోందని అంచనా వేస్తున్నారు. కానీ మౌలిక వసతులు మాత్రం అదే స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బెంగళూరు జనాభా పెరుగుతుంటే మరోవైపు నగరంలోని చెరువులు కబ్జాలు, ఆక్రమణలకు గురై కనిపించకుండా పోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 40 ఏళ్లలో బెంగళూరులో 79% నీటి వనరులు అంతరించిపోయాయని ఐఏఎస్సి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. కావేరీ నదిపై మేఘదాతు డ్యాంను నిర్మించడమే బెంగళూరులో నీటి కొరతకు పరిష్కారమని అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ ఆ మేఘదాతు డ్యాం మాత్రం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కావేరీ నదీ జలాలు నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కావేరీ జలాల సరఫరాపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. బెంగళూరులో మంచినీటి కొరతను నివారించేందుకు ఈ ఏడాది బడ్జెట్లో సిద్ధరామయ్య సర్కార్ 200 కోట్లను కేటాయించింది.